అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రైట్ నౌ ఐఎమ్ విత్ బాలరెడ్డి అదేనండి మన నవీన్ చంద్ర. నేను చూడకుండా మనసు ఉండదే. మనం ఈ వీడియో చూసా మీరు కార్ కొనడానికి అవును. వెళ్ళారు. ఐ థింక్ యూ హ్యావ్ 3-4 కార్స్ కదా. 4 కార్స్ అయితే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీరు నాకు తెలుసు బాగా. తెలియని వాళ్ళైతే కొంచెం ఇట్ విల్ టేక్ టైం ఫర్. నవీన్ గారు పెద్దగా మీకు గ్యాదరింగ్ ఇష్టం ఉండదు, లేకపోతే డ్రింక్ అలవాట్లు లేవా ఏంటి అసలు? డ్రింక్ అలవాటు ఉండింది ఐ థింక్ ఆల్మోస్ట్ 8-9 years బ్యాక్. ఫుడ్ ఏం తీసుకుంటారు నిజంగా చెప్పాలంటే? అలానే ఉన్నారు మీరు. సద్దన్నం తింటాను. ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ సంపాదన పెరిగే కొద్ది వాచెస్ అను, షూ అను, లేకపోతే షాపింగ్ అను, కార్లను, ఫామ్ హౌస్లను, హార్స్లను ఇవన్నీ ఉంటాయి కదా. మీకేంటి అసలుకి? అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి తీసుకున్నాను. ఎక్కడ? మా బళ్ళారిలో తీసుకున్నాను. బళ్ళారి. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఒక 100-200 ఎకర్స్ ఫర్ మై సెల్ఫ్. మీరు హాఫ్ తెలుగు హాఫ్ కన్నడ అని చెప్పొచ్చు. లేదు, నేను తమిళియన్. మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ తమిళియన్. ఓకే. అండ్ మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. వైఫ్ తెలుగు ఆమెనా? కాదండి, మలయాళీ. అవుతుంటే కవర్ చేశారు. ఈ 19 years కెరీర్ లో మీరు ఎన్నో గాసిప్స్ అంటే మీ మీద? మీకు అందల రాక్షసి తర్వాత ₹1 కోటి అడుగుతుందనేసి చెప్పారన్న. స్వాతి గారికి నా మధ్యలో ఏదో ఆ త్రిపుర సినిమా చేసేటప్పుడు చిన్న రూమర్, అది పబ్లిసిటీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ బాలరెడ్డి అదేనండి మన నవీన్ చంద్ర. సో హాయ్ నవీన్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 2012 అందాల రాక్షసి సూర్య అప్పటి నుంచి 2025 యాజ్ ఇట్ ఈస్ గా మెయింటైన్ చేస్తున్నారు. అబ్బా మీరు అంతే, లైక్ ఇవాల్స్ లైక్ చాలా లీన్ గా, టోన్ గా. మనం ఈ వీడియో చూసా, ఇది మొన్న కాదు నిన్న చూసా, ఏదో బైక్ స్టంట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు అడిగితే ఎప్పుడుదో అన్నారు. అవును, అది మన RRR టైంలో ప్రమోషన్స్ అప్పుడు అది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కార్ కొనడానికి వెళ్ళారు. ఆ వీడియో మొత్తం చూసాను, కంప్లీట్ గా చూసాను. నచ్చిందా కార్? కార్ కంటే మీరు మాట్లాడే విధానం బాగా నచ్చింది వాళ్ళతో. అంటే ఫస్ట్ ఐ థింక్ మీరు రాయల్స్ రైస్ ఏదో కార్ చూసి ఇది కొనేద్దా, ఇదెంత అడిగడం, ఓకే ఓకే అనుకున్నా. బాగుంది అది. నెక్స్ట్ ఇయర్ కొందాం, ఏముంది అది కూడా కొనేస్తారు. మీకేంటి? ఐ 4 థింక్ యూ హ్యావ్ 3-4 కార్స్ కదా. 4 కార్స్ ఐ థింక్. ఐ నో అబౌట్ యూ. బట్ కార్ చూసిన తర్వాత మీకు ఏ కార్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనిపించింది? అంటే బెంట్లీయా లేకపోతే? లేదు సార్, నాకు ఎలా అంటే ఐ హ్యావ్ అ పెట్ అండ్ వైఫ్, సన్ అండ్ మై డ్రైవర్ అండ్ మై నాని. మేము అందరికీ ట్రావెల్ చేయడానికి ఒక కార్ చూస్తున్నాం. ఓకే. మోస్ట్లీ 450D లేకపోతే ఫ్యామిలీ కార్ చూస్తున్నా. ఓకే. సో కార్ వాళ్ళకి మంచి ఆఫర్ వచ్చేసింది డీల్ ఇక్కడ. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ఫ్యామిలీ కార్ టు ట్రావెల్ లాంగ్ జర్నీ, లాంగ్ డ్రైవ్ కి తీసుకోవడానికి చూస్తున్నాం. సూపర్. సో కమింగ్ టు 11 ట్రైలర్ చూస్తే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను, అంటే చెప్పాలని కాదు కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది ట్రైలర్ నాకు. డైరెక్టర్ గారు దాని గురించి చెప్తూ ఉంటే ఏంటి, ఒక 11 అనే ఒక టైటిల్ పెట్టడానికి మోర్ దెన్ 100 నుంచి 150 టైటిల్స్ అనుకొని ఫైనల్ గా 11 మేము చూస్ చేసుకున్నాం అని చెప్పేసి. ఏంటి అంత స్పెషల్? అంటే కాన్సెప్ట్ సార్, మెయిన్ సినిమాకి కావాల్సిన కాన్సెప్ట్ కి మాకు ప్రాపర్ టైటిల్ కావాల్సింది. ఓకే. అండ్ మేము సినిమాలో టైటిల్ పెట్టుకుని వేరే టైటిల్ చాలా వెతికాం. కథలోనే టైటిల్ ఉంది కానీ అసలు వెతుకుతూనే ఉన్నాం. బట్ డైరెక్టర్స్ చాయిస్ ఇది. లైక్ హీ ఫెల్ట్ బికాస్ ఈ మొత్తం కథ ప్రాసెస్, షూటింగ్ ప్రాసెస్లో ముందే హీ థాట్ దట్ ఇట్ హ్యాస్ 11 layers సార్. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్, మీరు నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ అనుకోవచ్చు. బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్, దెర్ ఇస్ లాట్ హిడెన్ ఇన్ ద ఫిల్మ్. చాలా ఉంది. సూపర్. సో బ్రదర్, అంటే ఏ సినిమాకైనా కానీ ఏ హీరోకైనా కథ విన్నప్పుడు లేకపోతే మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు, అంటే రిలీజ్ అవ్వక ముందు డెఫినెట్ గా అనిపిస్తుంది దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిం ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది కదా. అలా మీకు చాలా ఫిలిమ్స్ అనిపించి మళ్ళీ
రివర్స్ అయినవి కూడా ఉంటాయి. నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది మేబీ నవీన్ చంద్ర గారికి దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం ఇన్ హిస్ లైఫ్ అనిపించింది. మీకేమనిపించింది? ఇది నా బెస్ట్ ఫిలిం ఫర్ థియేట్రికల్ కూడా అనిపిస్తుంది సార్ నాకు, ఎందుకంటే నాకు మధ్యలో థియేట్రికల్ గ్యాప్ వచ్చింది. నేను ఓటీటీస్ ఫిలిమ్స్ అంటే కోవిడ్ టైంలో నా సినిమాలన్నీ ఓటీటీస్లో రిలీజ్ అయిపోయాయి. అవును. అండ్ సిరీస్ తర్వాత సిరీస్లు చేస్తున్నా. సో కొంత 1-2 years వరకు కొంచెం ఓటీటీ వరకు చాలా బిజీ అయిపోయా. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిలిం. ఇప్పుడు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదర్ యువర్ సౌండ్ ఎఫెక్ట్సా, యువర్ విజువల్ ఎఫెక్ట్సా, లేకపోతే స్క్రీన్ ప్రెజెంటేషన్, అవర్ యాక్టర్స్ చాలా ఇంటాక్ట్గా ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో థియేటర్లో ఆడియన్స్ రప్పించాలంటే యువర్ కాంటెంట్ షుడ్ బి వెరీ యూనిక్. అవును. సో దీనికి అది ఉంది. So I'm very excited about this. Why? Because thriller is a normal template where one guy is following someone, patteskuntadu, end ఏమైంది. బట్ ఆ టెంప్లెట్ ఉంచుతూ ఒక కమర్షియల్ టెంప్లెట్ ఉంచుతూ దెర్ ఇస్ వన్ యూనిక్ కాన్సెప్ట్ హి హస్ సెటప్ ఇన్ దిస్ ఫిలిం. ఓకే. దురదృష్టంగా ఏంటంటే థ్రిల్లర్స్లో మనం అవన్నీ చెప్పలేము. అవును. అంటే ఏదో ఒకటి చెప్పినా మీకు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరా? ఇది ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు. డ్రామా. యా. ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఇంత స్ట్రాంగ్, మీరు చూసారు ట్రైలర్ లో, ఇంత స్ట్రాంగ్ కంటెంట్ లో యూ ఫీల్ వెరీ ఎమోషనల్. ఓకే. చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. అంటే మనం నవీన్ చంద్ర గారిని ఆల్రెడీ కొన్ని మూవీస్ లో హీరోగా చూసాం. నేను లోకల్లో ఎస్ఐ సిద్ధార్థ్ వర్మ. నాకు పేర్లు అలా చూసినప్పుడు అనిపించింది నవీన్ గారికి ఒక త్రూఅవుట్ అంటే ఒక ఫుల్ ఫిలిం యాజ్ అ హీరోగా, పోలీస్ ఆఫీసర్ గా చూస్తే బాగుంటుంది, ఇలాంటి కట్అవుట్ ఎవరికి ఉంటుంది డ్రెస్ వేస్తే అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది మేబీ ఇది దిస్ వన్ ఇస్ అ గుడ్ వన్. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మనకు థ్రిల్లర్స్ ఇలా ఫోన్ తీస్తే, ఇలా రిమోట్ ఆన్ చేస్తే ఇన్ని థ్రిల్లర్స్ దొరుకుతాయి, డిఫరెంట్ లాంగ్వేజ్ లో దొరుకుతాయి. సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కదా, ఇష్టపడతారు బాగా ఇంట్లో చూడటానికి, థియేటర్లో చూడటానికి. దీంట్లో క్వశ్చన్ చేయడానికి చాలా ఉంటుంది. డైరెక్టర్ని క్వశ్చన్ చేయొచ్చు, హీరోని క్వశ్చన్ చేయొచ్చు, కథని క్వశ్చన్ చేయొచ్చు, డైలాగ్స్ ప్రతిదీ మీరు క్వశ్చన్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఇందా యాజ్ అన్ ఆడియన్స్ వచ్చి చూసామా బాగుంది ఎంటర్టైన్మెంట్ కాదు. ఓకే. థ్రిల్లర్స్ లో ఒక టాస్క్ ఏంటంటే ఇట్ విల్ ఇన్వెస్ట్ యూ ఆల్సో టు ఫైండ్ అవుట్ హూ ఇస్ డన్. ఎవరు చేశారని మీరు కూడా చూస్తూ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా మీ బ్రెయిన్ ని. సో ఎందుకో ఈ జోనర్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అనమాట, బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే. బట్ బ్రదర్, అంటే ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవటం చాలా 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 కష్టం. మీరు అన్ని జోనర్ ఆఫ్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అవటం నేను చాలా సినిమాల్లో అబ్జర్వ్ చేశాను. ఎస్పెషల్లీ చెప్పాలంటే మొన్న నేను ఇంట్లో అరవింద్ సమేతలో జగపతి బాబు గారు మిమ్మల్ని పైకి హోల్డ్ చేసినప్పుడు ఆ కళ్ళు గుడ్లు ఉన్నాయి చూసారా? ఆ చూసే విధానం, ఆ చెప్పే విధానం చూస్తుంటే ఆ కళ్ళు బయటకు వచ్చేస్తేమో అనిపించింది. అరే నేను థియేటర్లో మిస్ అయ్యేందుకు. జగపతి బాబు గారే చెప్పారు షూట్ జరిగేటప్పుడు ఒక షాట్ చేసాం, అది ఒక యాంగిల్లో తీశారు. ఫస్ట్ నేను వచ్చి అది కాదు నాయన, చెప్పలేదు నాయన అని చెప్తాను కదా, తను వెళ్ళి అది తీసుకొని వచ్చేలోపు అది అయిపోయింది. నెక్స్ట్ కిల్లింగ్ షాట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఉన్నారు అండ్ త్రివిక్రమ్ గారు, ద హోల్ టీమ్ ఉంది. అందరికీ తెలుసు ఏంటి ద కంపోజింగ్ ఏంటి అని, బట్ నేనేం చేస్తానని ఎవరికి తెలియదు. ఎందుకంటే త్రివిక్రమ్ సార్ కూడా తెలీదు, నాకు కూడా తెలియదు నేనేం చేస్తానని. బట్ అనుకున్నా, ఓకే, ఇఫ్ ఫాదర్ కిల్స్ హిజ్ ఓన్ సన్, అక్కడ వాడికి నొప్పి ఉంటుందా, బాధ ఉంటుందా, పొడిచిన దానికి నొప్పా లేకపోతే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ అందరికి ఉన్నది. బట్ నేనేం చేశానంటే నొప్పి కంటే ఎక్కువ వాళ్ళు నాన్న నుంచి దూరం వెళ్తున్నాడు. వాడెప్పుడు నాన్నకు స్ట్రాంగ్గా ఒక గోడలా ఉంటాడనమాట. నాన్నకి ఏది వచ్చినా, నాన్న ఎంత రెక్లెస్ ఉన్నా కానీ నేనున్నాను నాన్నకి అని ఒక ఫీల్ ఉంటుంది వాడికి. అలాంటిది నాన్ననే చంపేసేటప్పుడు నేను పోతే నీకు ఎవరున్నారు నాన్న అని ఏడిచిన సీన్ అది. నాన్న చంపింది నాకు ప్రాబ్లం అనిపించలేదు, కానీ నేను పోతే నిన్ను ఎవరు చూసుకుంటారు. ఓకే. సో మీరు లోపల అలా అనుకున్నారా? ఆ పర్స్పెక్టివ్లో అనుకున్నా. నువ్వే నన్ను చంపేస్తే నీకు నేను కుక్కలాగా సేఫ్ గార్డ్ లాగా, ఒక సన్ లాగా నీకు సేఫ్ గార్డ్ లా ఉన్నా, నీకు ఏది దగ్గర రాకుండా బాలరెడ్డిగా నేను ముందు ఉంటా. ఇప్పుడు నువ్వే నన్ను చంపేసి వాడు నేను వేసేస్తాడు కదా, నేను లేకపోతే నేను ఎవరు కాపాడతారు నన్ను ఒక ఫీల్తో నేను ఏడిచాను. అది ఆ ఫీల్ నిజంగా వర్కౌట్ అయింది. జగ్గుబాయ్ రియాక్షన్ ఏంటి? త్రివిక్రమ్ సార్ని నువ్వు కట్ చెప్పవా, వాడు కళ్ళు బయటకు వచ్చేస్తే, గుడ్లన్నీ బయటకు వచ్చేస్తే కట్ చెప్పు అంటే, వాళ్ళు కట్ చెప్పడం అంటే మర్చిపోయారని కాదు, దేవర్
ఆ మానిటర్లో చూస్తూ దేవర్ స్టక్ దేర్. అందరూ సునీల్ భయ్య అందరూ ఉన్నారు. కట్ చెప్పడం డిలే అయింది. సో ఆయనే ఇంకా జబర్బాబు సార్ చెప్పేశారు, కట్ చెప్పు త్రివిక్రమ్ గారు, లైక్ ఆయన వాడి కళ్ళు బయటకు వచ్చేస్తున్నాడు, ఊపిరి ఆపేసుకున్నాడు అన్నారు. కట్ అని చెప్పిన తర్వాత లైక్ ఫినిష్. అంత పెద్ద యాక్టర్ అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు. సో ఆయన అప్పటి నుంచి ఇప్పటికి రూల్ చేస్తున్న వ్యక్తి మళ్ళీ చాలా మంచి యాక్టర్ అండి. ఆయన ప్రాసెస్ చాలా బాగుంటుంది, ఎక్కువ టెన్షన్ తీసుకోరా ఇలా చూస్తారు, అర్థం చేసుకుంటారు, ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే చేస్తారు. ఓకే, బట్ ఎక్కడి నుంచి అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేసుకోవాలన్న కసిల నుంచి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వటం అనేది స్టార్ట్ చేశారా, లేకపోతే కొత్త సినిమాలు చూడటం, లేకపోతే ఆర్టిస్టుల హావభావాలు చూడటం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడటం, ఇలా వాటి దగ్గర నుంచి నేర్చుకున్నారా? లేదు సార్, నేను పుట్టింది బళ్ళారి, దేవినగర్ కమ్యూనిటీ ఏంటంటే సార్, ఆంధ్రాలో గుమ్నూరు అని ఒక ఊరు ఉంది. అవునవును, గుమ్మనూరు, ఓబలాపురం అక్కడంతా పక్కన ఒక చిన్న ఊరు అన్న. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి దేవినగర్ అనే ఒక ఏరియాలో చాలామంది ఆ ప్లేస్, అక్కడ ఆ టైంలో చాలా ఫ్యాక్షన్ ఉండేది. ఓకే, ఆ ఫ్యాక్షన్ నుంచి వదిలించుకొని ఈ ఏరియాలో వచ్చి సెటిల్ అయ్యారనమాట. ప్లస్ ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువ. సో డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ అక్కడ ఉండేవాళ్ళు. స్ట్రీట్ 1, స్ట్రీట్ 2, స్ట్రీట్ 3, ఇట్స్ అ క్లమ్జీ స్ట్రీట్ ఏరియా, బట్ డైవర్స్డ్ లాంగ్వేజ్ ఉండేది. సో అలాంటి వాతావరణంలో పెరిగా, రకరకాల మనుషుల్ని చూసా, రకరకాల మనుషులతో మాట్లాడా, అక్కడే పెరిగాను. కాబట్టి నాకు ప్లస్ అక్కడ ఏ పెళ్ళిళ్ళు జరిగినా బారాత్ కంపల్సరీ. అంటే చిన్న స్ట్రీట్స్, చిన్న దీంట్లో ఎవరింట్లో పెళ్లి జరిగినా, ఎవరింటో చావు జరిగినా, ఎవరింటో ఏ జరిగినా ప్రతి ఒక్కరికి ఆ ఏరియా మొత్తం వాళ్ళకి తెలిసేది. సో ప్రతి యాక్టివిటీ చూసేవాడిని, ఏడుపు అయినా, గొడవ అయినా. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు అని ఒక సినిమా చేశాను. అవును, ఆ మంత్ ఆఫ్ మధు అని సినిమాకి నాకు రెఫరెన్స్ ఏంటంటే, మా నాన్నగారు నన్ను వైన్ షాప్ పంపించేవాళ్ళు. మై ఫాదర్ వాజ్ అన్ హెడ్ మెకానిక్ ఇన్ కేఎస్ఆర్టీసీ. మనం ప్రమోషన్ చేసాం కదా. అవును. సో ఆయన జాబ్ ఫినిష్ చేసి వచ్చేటప్పటికి ఆయన ఒళ్ళు నొప్పులకి హీ డ్రింక్స్, అప్పుడు అదే మెడిసిన్. అప్పుడు నన్ను పంపించేవాళ్ళు. నేను ఆ వైన్ షాప్కి వెళ్ళినప్పుడు రకరకాలుగా మొగల్ని చూసేవాడిని, వాళ్ళు డ్రింక్ చేసి ఎలా ఉండేవాళ్ళు. అండ్ సో ఆ రెఫరెన్స్ నాకు మంత్ ఆఫ్ మధు. ఇప్పుడు బాలరెడ్డి సినిమా, బాలరెడ్డి అంటే ఈ గుమ్మనూరు వాళ్ళతో నేను క్రికెట్ ఆడేవాడిని, ఓబలాపురంకి వెళ్ళి క్రికెట్ ఆడేవాడిని. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే యాస, వాళ్ళతో ఆడేటప్పుడు అది వచ్చేసింది. చూసారా ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది, చంపుకోవటం, బాంబులు వేసుకోవటం, అవన్నీ చిన్నప్పుడు అంటే బళ్ళారిలో 2-3 చూసాను నేను ఆ టైంలో. స్పాట్ లో చనిపోవటం ఇవన్నీ. నేను ఒక సినిమా చూస్తున్నా, ఆ సినిమా సినిమా థియేటర్ బయట ఒక చాలా పెద్ద పర్సన్, అంటే ఈజ్ అ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ బళ్ళారి, ఆయన అక్కడ చంపేశారు. చాలా పెద్ద సీన్ జరిగింది అది ఆ టైంలో. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, చూశాను. అంటే ఆ టైంలో చూశాను ఫ్యాక్షన్స్ అవన్నీ చూశాను. ఓకే. సో వెన్ అరవింద్ సమేత బాలరెడ్డి వచ్చినప్పుడు నేను అదే రీకలెక్ట్ అయ్యా. ఓకే. సో అలా నాకు అంటే మనం ఎక్కడి నుంచి పెరిగామో, ఎక్కడ పుట్టామో అక్కడ మనం చాలా నేర్చుకుంటాం. మన ఊరు మనం తెలుసుకోకపోతే మనం ఏ ఊరు వెళ్ళినా మనం ఏం తెలుసుకోలేము. ఫస్ట్ యూ షుడ్ నో యువర్ హౌస్, దెన్ యూ కమ్ అవుట్ అండ్ నో ద వరల్డ్. ఓకే. సో నాకు తెలిసి నా హోమ్ టౌనే నాకు ఇంత యాక్టింగ్ అయినా, ఈ ప్రొఫెషన్ అయినా, సినిమాల మీద ఇంట్రెస్ట్ అయినా వచ్చింది నా హోమ్ టౌనే. అండ్ మై మదర్ ఈజ్ అ వెరీ బిగ్ మూవీ బఫ్. ఓకే. మీరు అడిగి ఈ సినిమా చూసారంటే, ఈ సినిమా చూడలేదని మాత్రం చెప్పారు. అన్ని సినిమాలు చూసుంటారు. అమ్మ ఇప్పుడుకు అంతే. ఇప్పుడు ఏ వెబ్ సిరీస్ వదలరు, మరాఠీ అయినా, బెంగాలీ అయినా, ఏదైనా సినిమాలు చూస్తూనే ఉంటారు ఆవిడ. ఓకే. సో ఆవిడ వల్లే నాకు ఈ సినిమా మీద పిచ్చి, ప్యాషన్ అంతా అట్లా. సో కానీ అంటే ఆ పిచ్చి ఫ్యాషన్ ఉండబట్టేమో ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులకి ఏ క్లాస్ ఆడియన్సే ఉంటారు, కొంతమందికి బీసీ ఉంటారు, అట్లా ఉంటారు. కానీ నవీన్ చంద్రకి ఏ బీసీ ముగ్గురు ఉంటారు. అవునా సార్? ఎందుకంటే నవీన్ చంద్ర నేను ఒక హీరో అనుకుని ఉంటే ఇన్ని సినిమాలు చేసి ఉండడు, ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేసి ఉండరు. ఇంతమంది డైరెక్టర్స్ దగ్గర ఇన్ని మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి మీకు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నో గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బట్ మీరు ఇండివిజువల్గా ఎదిగిన విధానం చూస్తే కొంతమందికి నచ్చుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి నచ్చిన హీరోతో మీరు ప్లే చేసిన రోల్స్, క్యారెక్టర్స్ కూడా ఆ వెయిటేజ్ ఉంటుంది మీకు ఇచ్చిన దానికి. అందుకని ఏబిసి ముగ్గురు మిమ్మల్ని ఇష్టపడతారు. సో ఇప్పుడు మనం మంత్ ఆఫ్ మధు హీరోగా చేసాం, అంతకుముందు మీరు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ యాజ్ ఏ హీరో. సో మీరు తీసుకున్న డిసిషన్ అనేది మీకు పుడుతుందా, లేకపోతే ఇండస్ట్రీలో ఎవరైనా? లేదు సార్, అంటే
సార్ డైరెక్టర్స్ లైక్ లోకేష్ అనే వ్యక్తి నా ప్రీవియస్ సినిమాలు చూసి నా గురించి తెలుసు. Hmm. నేను ఎలాంటి యాక్టర్ని, ఇప్పుడు అలాంటి యాక్టరే కావాలి అని ఈ సినిమాకి అప్రోచ్ అయినప్పుడు నిజంగా ఐ ఫీల్ లక్కీ బికాస్ డైరెక్టర్స్ చూస్ యాక్టర్స్. ఓకే. ఇప్పుడు యాక్టర్స్ ఒక సినిమాని చూస్ చేయాలంటే యాక్టరే ఒక డైరెక్టర్ని పట్టుకోవాలి, యాక్టరే ఒక ప్రొడ్యూసర్ని పట్టుకోవాలి, మొత్తం అంతా సెటప్ చేయాలి. సెటప్ చేసి వాడికి హిట్ వచ్చేలాగా తను ప్రిపేర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వెన్ యు ఆర్ అన్ యాక్టర్ వేర్ యూ పర్ఫామ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్టర్స్ పుడుతుంది అనమాట. ఓకే, నాకు ఇప్పుడు దాకా నేను చేస్తున్న ప్రతి సినిమా డైరెక్టర్స్ వల్లే. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారంటే నేను ఇప్పుడు దాకా చేసిన డైరెక్టర్సే. ఓకే. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తికి నాకంటే పెద్ద హీరో తీసుకోవచ్చు తమిళ్లో. దిస్ ఇస్ బైలింగ్వల్ అండి, తమిళ్ అని తెలుగు. తమిళ్లో ఫ్యాన్ బేస్ ఉంది కదా మీకు, అంటే చేశారు కదా ఒక 6-7 ఫిలిమ్స్. 6-7 ఫిల్మ్స్ రికగ్నిషన్ బాగుంది సార్ అక్కడ. ఓకే. సో లోకేష్ హీ క్యాన్ పిచ్ టు ఎనీవన్, బట్ ఐ డోంట్ నో, పిచ్ చేసిన తర్వాత నాకు నచ్చిందని చెప్పిన తర్వాత తను ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఓకే. ద వే హీ వర్క్స్ ఫర్ ద ఫిలిం అండ్ ద వే హీ మేడ్ మీ ఫర్ దిస్ ఫిలిం. ఓకే. అంటే సినిమా ఫినిష్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి చూపించారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చూశారు, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చూశారు, అందరూ చూశారు. చూసి హీరో బాగా చేశాడయ్యా అన్నారు. అది డైరెక్టర్కి చెప్తున్నారు. ఆ డైరెక్టర్ నాకు కాల్ చేసి చెప్పారు, మీరు బాగా చేశారని చెప్తున్నారు సార్ అందరూ, ఇంకేం కావాలి సార్. ఓకే. ఆ విషయం నన్ను చూస్ చేసిన డైరెక్టర్కి నేను బాగా చేశానని తెలిస్తే అంతకంటే నాకు ఇంకేం వద్దు. సినిమా రిలీజ్ తర్వాత దాని రిజల్ట్ దానికి చూద్దాం, ఓకే, హౌ ఇట్ గోస్. సో ట్రైలర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కాల్ లేకపోతే ఎవరికి చూపించారు? ఇంకేం Like రాలేదు. అందరూ తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతారు కదా మిమ్మల్ని, like నాని కానీ నాని, జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ కానీ, కానీ. మీరు వర్క్ చేసిన హీరోస్ అందరూ కూడా ఆల్వేస్ ఆల్వేస్ దే హ్యావ్ నా వర్క్ నా సినిమాలు చూస్తారు వాళ్ళు. లైక్ దే హ్యావ్ సీన్ ఎప్పుడైనా షూట్లు. ఇప్పుడు లైక్ రామ్ చరణ్ గారు మంత్ ఆఫ్ మధు చూశారు, ఆయన చాలా బాగా నచ్చింది సినిమా. నన్ను అడిగారు, నువ్వు ఎలా చేసావు ఈ క్యారెక్టరు, నిజంగా తాగావా లేకపోతే ఏం చేసావు అని అడిగారు. అండ్ అడగడం కాకుండా ఆ సినిమా చూసిన తర్వాత తన స్టాఫ్కి, తన చుట్టూ ఉన్న యాక్టర్స్కి, మా టెక్నీషియన్స్, మా గేమ్ చేంజర్ చేసేటప్పుడు ఆయన చూసారనమాట. ఎవరెవరైతే కనిపించారు అందరికి, మంత్ ఆఫ్ మధు చూసావా, నవీన్ చేసిన సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి చెప్పారు. వాళ్ళందరూ చూసారు. నెక్స్ట్ డే 3 రోజులు 4 రోజులు చాలా మంది వచ్చి నాతో మాట్లాడారు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మీకు అంటే ఇంతకన్నా ఒక ఆర్టిస్ట్ ఏం కావాలి, ఏం కావాలి. ఇదే ఫిలిం ఫేర్ నంది అండ్ జిగర్దంతా XX చిరంజీవి గారు, చరణ్ గారు చూసినట్టున్నారు ఇంట్లో. రాజా రవీంద్ర గారి ద్వారా తెలియపరిచారు, మేవాడు బాగా చేశాడు అని. ఓకే. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అది డాన్స్ అయినా, ఫైట్ అయినా, లేకపోతే యాక్షన్ ఏదైనా కానీ. అలాంటిది ఆయనతో యాక్షన్ సీక్వెన్స్లు ఎక్కువ ఉన్నాయి అరవింద సమేతలో. అవును, మీ ఇద్దరి మధ్య పోటీ అవును. ఎలా వర్కౌట్ అయింది అసలుకి? తట్టుకోగలిగారా, లేకపోతే మేనేజ్ చేశారా, లేకపోతే ఇద్దరి మధ్య బాండింగ్ క్రియేట్ చేసుకోగలిగారా అక్కడ? లేదు సార్, ఆయన క్యారెక్టర్ని ఎలా బిలీవ్ చేశాడో నేను అలాగే నా క్యారెక్టర్ని బిలీవ్ చేశా. ఇప్పుడు నాకు నిజంగా నేను ఆ ఇనిబిషన్ పెట్టుకుని ఉంటే, కాంపిటీషనా లేకపోతే బాగా చేయాలి, ఆయన ఇంప్రెస్ చేయాలి, లేదా త్రివిక్రమ్ గారిని ఇంప్రెస్ చేయాలంటే నేను ట్రై చేసి ఉంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్లో నేను ఒక క్యారెక్టర్లా ఉండిపోయాను. ఓకే. నాకు ఎక్స్క్లూజివ్గా బాలరెడ్డి దొరికింది, నాకు బాలరెడ్డినే చూపించాలి. నవీన్ మంచోడా, నవీన్ సెట్లో బాగుంటాడా, నవీన్ ఎలా ఉంటాడు నాకు అనవసరం. ఓకే. ఎందుకంటే ఆ టైంలో చాలా లోలో ఉన్నాను నేను. అప్పుడు సినిమాలు లేవు నా దగ్గర. అరవింద సమేత ఇస్ ద వన్ హూ గాట్ మీ బ్యాక్ అగైన్ టు ద ట్రాక్. ఓ సూపర్. సో ఆ టైంలో నాకేంటంటే క్యారెక్టరే, ఎంత పెద్ద సినిమా, ఎంత పెద్ద ప్రొడక్షన్, ఎంత పెద్ద డైరెక్టర్, అవన్నీ ఆలోచన ఉండలేదు నాకు. దొరికిందిరా అవకాశం, ఓకే చేయాలి అంతే, చేసేసాను. బట్ ఆ సినిమా ఆడియో లాంచ్లో ఎన్టీఆర్ గారు చెప్పిన ఒక విషయం, వన్ ఆఫ్ ద పిల్లర్, చాలా మంచి నటుడు అని నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పారు కదా. ఓకే. ఆ ఒక్క వర్డ్ వల్ల నేను ఈ రోజు వరకు ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నానంటే ఆ ఒక ఇన్సిడెంట్ వల్ల. ఓకే. అక్కడి నుంచి నాకు ఇండస్ట్రీ నన్ను వేరే రకంగా చూడడం స్టార్ట్ చేసింది. అండ్ దే హావ్ ఎంకరేజ్డ్ మీ అ లాట్ విత్ దిస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. ఓకే. సో ఆఫ్ స్క్రీన్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒకటి మీరు నేర్చుకుంది అంటే లైఫ్లో ఎదగాలన్నా, ఎలా ఉండాలన్నా, యాక్టర్గా ఆఫ్ స్క్రీన్ ఆయన చాలా డిఫరెంట్గా ఉంటారు అసలు. లైక్ ఆఫ్ స్క్రీన్ ఫ్యామిలీ. అవును, ఆఫ్ స్క్రీన్లో నేను అంత టైం స్పెండ్ చేయలేకపోయాను బికాస్ ఆన్ సెట్సే ఉన్నా. బట్ యాక్టర్గా ఏంటంటే ఎలా కన్సీవ్ చేయాలి, ఆయన ఎలా కన్సీవ్ చేస్తారు ఒక క్యారెక్టర్ని అనేది నాకు చెప్పారనమాట, విచ్ రియలీ హెల్ప్ మీ.
అండ్ నా యాక్టింగ్ కెరీర్లో కొంచెం హెల్ప్ అయింది నాకు బాగా. ఓకే, యాక్చువల్లీ చెప్పరు ఆర్టిస్టులు. ఆయన ఏమంటాడంటే కట్టు రోల్ కెమెరా టు కట్ లోపల ఆ మూమెంటే, ఆ మూమెంట్ లో నీ క్యారెక్టర్ని లివ్ చేయంతే, లివ్ దట్ మూమెంట్, ఓకే, యూ విల్ గెట్ దట్ రియల్ థింగ్ అంటారు అంతే. అండ్ హీ డిడ్ ఇట్ అండి. బట్ బ్రదర్, మీరు ఎప్పుడు హీరోయిన్స్ తో మంచి మంచి రొమాంటిక్ సాంగ్స్ ఇలా డాన్స్ వేసింది లేదు కదా? లేదు సో ఇండస్ట్రీకి వచ్చి 19 years అయిపోయింది ఆల్మోస్ట్. ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా సేమ్ మనకెప్పుడు పెడతారు ఇలాంటివి మనకి? నాకు అనిపించేది ఒకటే, మంచి కథలు, ఇంకా మంచి కథల్లో రావాలి అంటే క్యారెక్టర్స్ చేస్తే గుర్తుండిపోవాలి. ఇప్పుడు నేను ఎంత లక్కీ ఏంటంటే నేను చేసే సినిమాల్లో నా క్యారెక్టర్ పేరు గుర్తుంటుంది, నా సినిమాలు గుర్తున్నాయి. చాలామంది ఈ సినిమా బాగుంది, సినిమా పేరుతో చెప్తున్నారు. అది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. నేను వైఫ్ అడుగుతుంటారు ఎప్పుడన్నా ఒక హీరోయిన్ తో మంచిగా నీకు ఒక సాంగ్ పెట్టరేంటి, డాన్స్ పెట్టరేంటి? మూవీ క్రిటిక్ బాగా, తను కూడా రైటర్ కాబట్టి తనకు తెలుసు అనమాట. అన్వాంటెడ్ గా ఏదైనా సీన్స్ ఉన్నా, అన్వాంటెడ్ గా ఏదైనా సాంగ్స్ ఉన్నా, ఇది ఎందుకు అని చెప్పేస్తారు. అంటే స్క్రిప్ట్ విషయంలో నేను కొంచెం జాగ్రత్త కంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను. నేను ఓకే, ఎక్కువ ఆలోచిస్తాను. లైక్ నేను చేసే సినిమాలు ఇప్పుడు నా కొడుకు సార్ 2 years 2 months అయింది. ఇప్పుడు వాడికి సినిమా గుడ్ బ్యాడ్ ఏం తెలీదు. ఆ లోపు ఈ నెగిటివ్ రోల్స్, వాళ్ళు పెద్దగా అయ్యే లోపు ఈ నెగిటివ్ రోల్స్ అవన్నీ చేసేసి ఆపేయాలని. అవునా? ఎందుకని అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? ఐ డోంట్ టు రిప్రజెంట్ మై సెల్ఫ్. మాకు మీరు ఫ్యూచర్ జగపతి బాబు గారు, ఫ్యూచర్ శ్రీహరి గారు, ఫ్యూచర్ ప్రకాష్ రాజ్ గారు అని మేము అనుకుంటుంటే చాలా వైల్డ్. అంటే నేను చేస్తున్న, మీరు చూసిన విలన్ రోల్స్లో చాలా రిజెక్షన్ చేసిన విలన్ రోల్స్ అవి. ఓకే, చాలా వైల్డ్గా వస్తున్నాయి సార్ కథలు. చాలా రోల్స్, విలన్ రోల్ అడిగేటప్పుడు చాలా వైల్డ్గా అడుగుతున్నారు. అండ్ బ్రూటాలిటీ అనేది మనం వినడం వేరు, చూడడం వేరు, దాన్ని ప్రజెంట్ చేయడం వేరు. అంటే ఓకే, ఇఫ్ యూ గెట్ అన్ యాక్టర్ హూ ఇస్ పర్ఫార్మింగ్ గుడ్ అన్నప్పుడు కొంచెం ఎథిక్స్ కూడా ఉండాలి క్యారెక్టర్కి. టూ మచ్ అడల్టరీ సీన్స్. ఇప్పుడు లైక్ రీసెంట్గా నేను చెప్తాను, లైక్ నాకు ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత నాకు బాంబే నుంచి కొన్ని సిరీస్ వచ్చాయి, కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి. ఓకే, అక్కడ మీరు చూస్తే హిందీ ఓటీటీస్కి, అక్కడ ఓటీటీస్లో లైక్ ఎవ్రీ 10-15 minutes ఇన్ అన్ ఎపిసోడ్ దెర్ ఈస్ అ అడల్టరీ ఆర్ హిట్టింగ్ అ ఉమెన్ ఆర్ ఎంటర్ మ్యాసకర్ కిల్లింగ్, అంటే బ్రుటాలిటీ, బ్లడ్ అండ్ బాడీ షేమింగ్, స్లాపింగ్, ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ చాలా వస్తున్నాయి. ఎందుకో తెలియదు, బికాస్ ఆఫ్ దట్ నెగిటివ్ రోల్ చేయడం వల్ల అనిపిస్తుంది. అవన్నీ రిజెక్ట్ చేసి, అవన్నీ పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్, మళ్ళీ బిగ్ ప్లాట్ఫామ్స్, దే ఆర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అన్నప్పుడు నేను షాక్ అయ్యా. బికాజ్ ఎక్కడో తెలియకుండా నేను ఆ జోన్లో వెళ్ళి, కష్టంగా ఉంటుంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేయాలంటే. మనిషిగా కూడా మీకు అనిపించదు కదా, లైక్ ఐ షుడ్ నాట్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వేర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ వన్ థింగ్, బట్ ఎంటర్టైన్మెంట్లో మరీ ఇలానా? అసలు యాక్చువల్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు మీరు? ఇదే సార్, దిస్ ఇస్ ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా? లేకపోతే ఐ టాక్ లెస్. నాకు పరిచయం ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీరు నాకు తెలుసు బాగా, లైక్ ఫ్రమ్ లాంగ్, అందాల రాక్షస్ నుంచి ఇప్పుడు దాకా తెలుసు. ఇప్పుడు మీ వీడియోస్ అవి చూస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా, నవ్వుకుంటుంటే అన్నీ చేస్తుంటా. తెలియని వాళ్ళైతే కొంచెం ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మీ టు ఓపెన్ అప్. నా షూటింగ్ స్పాట్లో కూడా అంతే. ఇప్పుడు 11 సినిమాలో ఏంటంటే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి 3 days నేను ఎవరితో మాట్లాడను, సైలెంట్గా ఉంటా, వస్తాను, షార్ట్ చేసి వెళ్తాను. ఇప్పుడు అందరూ ఏమనుకుంటాడు, ఓ ఇతను బయటికి రాడా, క్యారవాన్లోనే ఉంటాడా. అది 3rd day తర్వాత క్యారవాన్కే వెళ్ళను నేను. ఇంకా ఫస్ట్ నాకు క్యారెక్టర్, సినిమా షూటింగ్ అంతే, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యే వరకు మీరు ఎవరితో నేను, ఎందుకంటే దట్ ఈస్ మై టైం, దట్ ఈస్ మై పర్సనల్ టైం, అది నా సెల్ఫిష్నెస్. ఎందుకంటే ఒక రైటరు ఒక కథ రాసి ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత నేను ఆ క్యారెక్టర్ని ఎఫర్ట్లెస్గా షూటింగ్స్ జరిగే వరకు నేను ఉండాలి. ఓకే, అది నాకు ఒక ఏమంటారు కోరిక. అది నాకు ఐ ఫీల్ హ్యాపీ దట్ ఎవరో రాసిన ఒక విజన్ని నేను ఒక 30 days 40 days లివ్ అవ్వడం అనేది నాకు ఒక ఇంకో సినిమా బాగుంది. మిగతా ఆర్టిస్టులు కూడా ఫాలో అవ్వండి. సో ఆయన 3 days అంటే మీరు మినిమం 2 days ఉండండి. షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత ఐ స్విచ్ ఆఫ్. ఓకే, బట్ క్యారవన్ వెళ్ళి వన్స్ ఐ సిట్ ఓకే అండ్ ప్యాకప్ చెప్పేదాకా ఐ ఎంజాయ్ దిస్ క్యారెక్టర్. ఓకే, మా స్టాఫ్తో కూడా ఆ క్యారెక్టర్ లానే మాట్లాడతాను.
ఎందుకంటే అది మెథడ్ యాక్టింగ్ ఏం కాదండి, అదొక ఇష్టం, అదొక పిచ్చి అనమాట. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి రాసి ఉంటాడు సార్. అవునవునవును. 3 years 4 years 5 years 6 months 1 year ఎక్కడో వాష్ బేసిన్లో కూర్చొని రాస్తూ ఆలోచిస్తుంటాడు కదా. దానికి ఒక వాల్యూ ఇవ్వాలి మనం, అట్లీస్ట్ అది ఫీల్ అవ్వాలి. ఓకే ఆ డైరెక్టర్ ఆన్ సెట్లో ఉన్నప్పుడు నా యాక్టర్ క్యారెక్టర్లో ఉన్నాడు అని ఫీల్ అవుతే చాలు. ఓకే. బట్ నవీన్ గారు, మీ సినిమా ఉంటేనో లేకపోతే పెద్దగా బయట కనిపించరు. ఏదో ప్రమోషన్స్ అప్పుడు వచ్చామా, ఇంటర్వ్యూస్ ఇచ్చామా, వెళ్ళిపోయామా, సినిమా రిలీజ్ అయిందా, ఒక 2 days కనిపించామా అని, మళ్ళీ నెక్స్ట్ సినిమా వరకు కనిపించరు. అంటే మిగతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరా, లేకపోతే పెద్దగా మీకు గ్యాదరింగ్ ఇష్టం ఉండదు, లేకపోతే డ్రింక్ ఇలా అలవాట్లు లేవా, ఏంటి అసలుకి? ఇదే సార్, డ్రింక్ అలవాటు ఉండింది. ఐ థింక్ ఆల్మోస్ట్ 8-9 years బ్యాక్ వదిలేసా. అలవాట్లన్నీ వదిలేసా, ఎందుకంటే వర్క్ లేనప్పుడు అలవాట్లు ఉండే, వర్క్ వచ్చింది, వర్క్ వస్తూనే ఉంది, అప్పుడు ఎందుకు సార్ అలవాటు నాకు? అంటే అట్లీస్ట్ చిల్ అవటం, వీకెండ్ చిల్ అవుతాను నేను, ఫ్యామిలీతో కలుస్తుంటారా? ఫ్రెండ్స్తో కలుస్తుంటా, ఫ్యామిలీ కలుస్తుంటా, బట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ మేజర్గా నేను ఈ 4.5 years 5 years నుంచి ప్రతిరోజు షూట్ చేస్తున్నా. అంటే ప్రతిరోజు అని కాదు, గ్యాప్స్ ఉన్నాయి, కానీ మాక్సిమం షూటింగ్ స్పాట్లోనే ఉన్నాను నేను. ఓకే. సండేస్ అయినా, గవర్నమెంట్ హాలిడేస్ అయినా, ఏదైనా మాక్సిమం షూట్, లేదంటే నా వర్కౌట్, నా రొటీన్. నాకు స్పోర్ట్స్ బాగా ఇష్టం. ఓకే. బ్యాడ్మింటన్, పికిల్ బాల్, ఫుట్బాల్ ఏదో ఒకటి ఆడుతుంటా. ఓకే. కీప్ ప్లేయింగ్. నాకు క్రికెట్ ఫిట్నెస్, ఇస్తారా? క్రికెట్ ఆడతాను, స్విమ్ చేస్తాను, లైక్ సడన్లీ ట్రెక్కింగ్ వెళ్ళిపోతా, ట్రావెల్ చేసేస్తా ఫ్యామిలీతోనే. అంటే నాకు యాక్టివ్గా ఉండడం చాలా ఇష్టం. జిమ్ బాగా చేస్తారు, వర్కౌట్ బాగా చేస్తాను. బాగా చేస్తాను ఇన్ సెన్స్ అదొక రొటీన్గా పెట్టేసుకున్నా, అదొక అంటే పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. చేయకపోతే ఏదో లూజ్ అయినట్టు ఉంటుంది. 1 hour చేస్తారు డైలీ? 40 minutes. 40 minutes. ఓన్లీ 40. 6 pack మెయింటైన్ చేస్తారు? అంటే 6 pack అంటే ఉంటుంది, మెయింటైన్ చేస్తా. ఫుడ్ ఏం తీసుకుంటారు? నిజంగా చెప్పాలంటే అలానే ఉన్నారు మీరు. ఫుడ్ నార్మల్ సార్, నార్మలే. ఏం లేదు సార్, నా బాడీ వెయిట్కి నేను ఎన్ని క్యాలరీస్ తినాలి, నా బాడీ కౌంట్కి ఎంత ఫ్యాట్, కార్బ్స్, క్యాలరీస్, ఫైబర్, ఎంత మ్యాక్రో న్యూట్రిషన్స్ ఎంత కావాలి, అంతే. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోరు? తీసుకుంటాను. ఇడ్లీ, దోశ అంటే మానేశాను, ఇడ్లీ దోశలు అవన్నీ మానేశాను. ఓకే. అండ్ సద్దన్నం తింటాను నేను. మార్నింగ్ ఆల్మోస్ట్ 6-7 years అయింది సద్దన్నం తింటే. నైట్ది వాటర్ పెట్టుకుని మార్నింగ్. అరే, అందుకే ఇంత అందంగా ఉన్నారా? సద్దన్నం లైక్ అది ఎనీ టైమ్ సార్, ప్రోబయోటిక్ లాగా. లైక్ నేను కొడైకెనాల్లో షూట్ చేస్తున్నా, అంత చలి ఉన్నా కానీ సద్దన్నం తినేసి నేను షూటింగ్ చేస్తాను, అది అలవాటు అయిపోయింది. పచ్చిమిరకాయ వేసుకుంటారా దాన్ని? పచ్చిమిరకాయ, లైక్ ఆనియన్స్, పచ్చిమిరపకాయ వేసుకుని బైట్ చేస్తూ. ఓకే. మధ్యాహ్నం నార్మల్ లైక్ పప్పు, అన్నం, సాంబార్, చికెన్ అన్నీ తినేస్తాను. అంటే నేను నాన్ వెజిటేరియన్ మానేశాను, బట్ ఇప్పుడు చేస్తున్న రోల్స్కి ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ కావాలి. వెజ్లో అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం కష్టం. ఓకే. సో అందుకనేసి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ క్యారెక్టర్స్ డిపెండ్ బట్టి ఎగ్స్, చికెన్స్కి షిఫ్ట్ అవుతుంటాం. ఓకే. బట్ ఈ ఫిలింకి ఐ వాంటెడ్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ లీన్ అండ్ షార్ప్ జా లైన్. చాలా లీన్ ఉన్నారు. అంటే ఫేస్లో కూడా ఒక ఫ్యాట్ ఉంచకూడదు అని ఫీల్ అయ్యాను నేను. బికాస్ లోకేష్తో డిస్కస్ చేసినప్పుడు ఆ క్యాడర్కి అప్పుడే ఫినిష్ చేసి వచ్చిన ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండాలి. సో ఆ ఏజ్, ఆ షార్ప్నెస్ కోసం ఈ ఫిలింకి ఒకలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. ఓకే. అంటే నాకేంటంటే ఆ క్యారెక్టర్ డిజైన్ని ఎప్పుడైతే డైరెక్టర్ ఇస్తారో ఆ క్యారెక్టర్ డిజైన్ విత్ లుక్స్ అండ్ మైండ్ నుంచి మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే. సో ఏ ఆర్టిస్ట్కి అయినా కానీ సంపాదన పెరిగే కొంది వాచెస్ అను, షూ అను, లేకపోతే షాపింగ్ అను, కార్లను, ఫామ్ హౌస్లను, హార్స్లను, ఇవన్నీ ఉంటాయి కదా. మీకేంటి అసలుకి, దేనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతారు? ఇది నేను ఫస్ట్ షూస్ అంటే పిచ్చి ఉండేది. ఒక 300 షూస్ ఉండేది. 300 షూస్ అంటే అవి స్నీకర్స్ అంటే మ్యాడ్ ఉండేది. ఎక్కడెక్కడిచో ఎవరైతే అబ్రాడ్ వెళ్తే నేను వేరే ఏం అడిగేవాడిని కాదు. ఒక 2 షూస్ తీసుకురండి, ఒక 3 షూస్ తీసుకురండి. షూస్ పిచ్చి ఉండేది, వాచెస్ కూడా పిచ్చి ఉండేది. ఓకే. రాను ఏమైపోయిందండి సార్, నేను షాపింగ్ చేసి ఆల్మోస్ట్ 2.5 years అయింది. నేను నమ్ముతారా, నేను షూటింగ్లో ఉన్నాను. ఓకే. ట్రాక్ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకుని షూటింగ్కి వెళ్ళాలి. షూటింగ్కి వెళ్తే బట్టలు మొత్తం వాళ్ళే ఇస్తారు. ప్యాకప్ చెప్తే నా ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఇంటికి రావాలి. అదే ట్రాక్ ప్యాంట్తో వర్కౌట్ అవన్నీ చేసుకుని పడుకోవాలి. మళ్ళీ రేపు అదే. ఓకే. సో నాకు ఎవ్రీడే ఐ వేర్ 3-4 కలర్స్, కాస్ట్యూమ్ చేంజ్ అని. సో షూటింగ్స్లో ఉండడం తప్ప బయట ఎక్కడ తిరగను నేను. పెద్దగా ఆశలు ఏం లేవు లైఫ్లో అయితే? అసలు ఏం లేదు. మరి ఏం చేస్తారు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత?
అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి తీసుకున్నా అండి. ఎక్కడ? మా బళ్ళారిలో తీసుకున్నా. బళ్ళారి. నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. ఒక 100-200 ఎకర్స్. అంత లేదు సార్, అంత లేదండి. ఐ ఎర్న్ ఫర్ మై సెల్ఫ్. ఎంత నేను అర్న్ చేసుకున్నా అంతలో నా లిమిటేషన్స్లో చూసుకొని ఫార్మింగ్ చేసుకోవడానికి, లైక్ ప్రొఫెషనల్ ఫార్మింగ్ చేయాలని. ఏం వేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అంజూరబుల్ ఫిగ్ అంటారు కదా, అవునవును, ఫిగ్ జరుగుతుంది. ఇంకా నాకు ఈ షూటింగ్స్ ఈ బిజీ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. ఇంకొంచెం కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకొని టోటలీ సినిమా శేష జీవితం. లేదా చిన్నప్పటి నుంచి నాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. మా బళ్ళారి సైడ్ లో ప్యాడీ ఎక్కువ, రెడ్ చిల్లీ ఎక్కువ. సో ఇవన్నీ వెళ్ళి చూసి అంతా చేసేటప్పుడు నాకు ఒక ఆశ అనమాట, అగ్రికల్చర్ మీద నాకు చాలా ఇష్టం. ఓకే, చెప్పాలంటే మీరు హాఫ్ ఆఫ్ తెలుగు, హాఫ్ ఆఫ్ కన్నడ అని చెప్పొచ్చు. లేదు, నేను తమిళియన్ అండి. తమిళియనా? మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ తమిళియన్స్. ఓకే. అండ్ మై మదర్ టంగ్ ఇస్ తమిళ్. బట్ తమిళనాడుకి ఎక్కడ సంబంధం లేదు. బోర్న్ ఇన్ సెకండ్. ప్యూర్ తెలుగు ఎలా మరి? అమ్మగారు సికింద్రాబాద్, నాన్నగారు బెంగళూరు. సో వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత బళ్ళారికి వచ్చి ఆయనకు ట్రాన్స్ఫర్ అయ్యి బళ్ళారికి వచ్చారు. సో అక్కడ పెరిగాము మేము. పుట్టి పెరిగింది ఇక్కడే మీరు? పుట్టింది సికింద్రాబాద్ అండి, నామల్గుండం. ఓకే. శ్రీదేవి నర్సింగ్ హోమ్. ఓకే. పెరిగింది బళ్ళారి. ఎడ్యుకేషన్ మిక్స్డ్ ఉంటుంది అక్కడ. సో బళ్ళారి. కానీ ఫస్ట్ లో తెలుగు ప్రాబ్లం లేదు, ఫస్ట్ నుంచి కూడా తెలుగు బాగుంటుంది ఫ్లో. అంటే అక్కడ బళ్ళారి తిరిగి ఏడపోయిన వాళ్ళే. మీ అరవింద సమేత ఉండేది. ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ భూపాల్ గారి వల్ల ప్లస్ మా అమ్మగారితో మాట్లాడి మా ఓకే బెటర్ అయింది. వైఫ్ తెలుగు ఆమెనా? కాదండి, మలయాళీ. సూపర్, సౌత్ అంతా కవర్ చేశారు. సో రైటర్ అని చెప్పారు కదా మేడం, మూవీస్ కే చేస్తుంటారు? మూవీస్ కి, అక్కడ మలయాళం మూవీస్ కి చేసేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ షీ స్టాప్డ్. నౌ షీ ఈస్ రైటింగ్ హర్ ఓన్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఒక రోజు 2 రోజుల్లో కాదు, జరుగుతూనే ఉంటుంది అన్లెస్ అంటిల్ ఇది ఫైనల్ అని చెప్పేదాకా. సో షీ ఈస్ రైటింగ్ హర్ ఓన్ స్క్రిప్ట్. ఏ మూవీకి వర్క్ చేశారు మేడం మీకు స్క్రిప్ట్ రైటింగ్? నాతో కాదండి. మరి ఎట్లా సెట్ అయింది మీ ఇద్దరికి? అంటే ఇక్కడ మమ్ముట్టి గారిని కలవడానికి వచ్చినప్పుడు నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు నా సెట్కి వచ్చారంట. ఓకే. సో వాళ్ళతో తను వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా రైటర్, డైరెక్షన్ డిపార్ట్మెంటు జిత్తు జోసెఫ్ సార్తో వర్క్ చేశారు. మరి లాల్ సిద్దిక్, జోషి సార్, వీళ్ళందరితో వర్క్ చేశారని చెప్పినప్పుడు పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారేంటి, ఇంత వర్క్ చేశారు. అక్కడ మాట్లాడాం, కన్వర్జేషన్ జరిగింది. స్టార్టెడ్ విత్ సినిమా కన్వర్జేషన్ అండ్ ఎండెడ్ టు మ్యారీ హర్. అంతే 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 కొన్ని అలా జరిగిపోతాయి ఫ్లోలో. బట్ అండర్స్టాండింగ్ అంతా బాగుంటుంది వైఫ్ ఇండస్ట్రీ కాబట్టి. బట్ ఎనీ టైం కాల్ చేస్తే పిక్ చేసి మీ ప్రాబ్లం చెప్పుకోవటానికి ఉన్న నా బ్రదర్ అనిపించుకున్న ఒక హీరో అంటే ఎవరని చెప్తారు ఇండస్ట్రీలో? హీరోస్లో ఎవరు లేరా? ఎవరు లేరు. దేనికి కాల్ చేయరు? నో అబ్లిగేషన్, దేనికి కాల్ చేయలేదు దాకా. సినిమా ప్రమోషన్స్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ ఏమి? నేను స్టార్టింగ్లో అడిగేవాడిని, ట్విట్టర్కి ట్వీట్ చేస్తారా, కొంచెం పోస్ట్ చేస్తారంటే చేస్తామనే వాళ్ళు, చేసేవాళ్ళు కాదు. ఓకే. స్టార్టింగ్లో అవన్నీ జరిగాయి అప్పుడు చాలా. సో అందుకని ఆపడం మానేసా, అంతే. అడగడం ఆపేసారు. ఇప్పుడు మనమే పెద్ద హీరో అయిపోయాం. అలా కాదండి, నాకు ఎలా అంటే నా కాంటెంటే మాట్లాడుతున్నాయి, చేస్తున్న వర్క్ నుంచే నాకు అది జరుగుతుంది. సో ఐ థింక్ అదే బెస్ట్ అనుకుంటా అనేసి నేను ఇప్పుడు దాకా ఎవరిని అడగలేదు. అది ఈ సినిమాకి అడుగుదాం అనుకుంటున్నాను, నిజంగా సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. ఈ సినిమాకి సపోర్ట్ చేయనక్కర్లేదు, నిజంగా అంత బాగుంది ట్రైలర్. ఆడియన్స్ అయితే మ్యాడ్. వన్స్ ట్రైలర్ ఆల్రెడీ చూస్తున్నారు, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రైలర్ కూడా, ఎందుకంటే రైట్ టైంలో రిలీజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ఆడియన్స్ కూడా బాగా ఇష్టంగా చూస్తున్నారు థియేటర్స్కి వెళ్ళి, ఎందుకంటే థియేటర్లోనే చూడాలి ఈ సినిమాలు. థియేటర్ కోసమే చేసిన సినిమా, లేకపోతే కిక్ ఉండదు. సో నెక్స్ట్ ఏంటి మూవీ ప్రాజెక్ట్స్ అంతా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మాస్ జాతర ఫినిష్ అయిందండి, రవితేజ గారిది. అండ్ కొన్ని లాస్ట్ షెడ్యూల్ ఉంది. అది వన్ ఆఫ్ అంటే సూపర్ ఫిల్మ్ సార్. అది నాకు తెలీదు, నేను ఒక ఫిలిం వదులుకున్నా, రెట్రో సినిమాలో నేను విలన్ గా చేయాల్సిందే. రెట్రోలో మీరు చేయాలా? బట్ గేమ్ చేంజర్ చేస్తున్నా కాబట్టి అక్కడ డేట్స్ క్లాష్ అయ్యి మిస్ అయిపోయింది. చాలా బాధపడిన మరుసటి రోజు ఈ సినిమా ఆఫర్ వచ్చింది, మాస్ జాతర. అండ్ భాను డైరెక్టర్, గుర్తుపెట్టుకోండి సార్, ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. హీ హస్ డన్ ఎక్సలెంట్ ఫిల్మ్, చాలా బాగా చేశారు. దాని తర్వాత వినోద్ తోమలతో ఒక ఫిల్మ్ జరుగుతుంది, ఇన్స్పెక్టర్ రిషి 2.
ఇంకా కొన్ని కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. ఓకే. సో బాబాయ్తో అబ్బాయితో చేసిన ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారండి. సో లక్కీగా మీరు వీరసింహారెడ్డి ఇటు పక్కన ఇది చేశారు కాబట్టి మళ్ళీ చేయాలి సార్. బాలకృష్ణ గారితో చేసింది ఇంకా తృప్తి అనిపించలేదు. ఏం చెప్తారు బాలయ్య బాబు గురించి? ఇంతే సార్, ఐ లవ్ హిమ్. ఓకే. ఎందుకంటే నేను మా స్టాఫ్ ఫస్ట్ డే ఎప్పుడైతే సెట్కి వెళ్ళామో ఆయన్ని చూసామో చాలా సంతోషపడ్డాం. ఆయన పర్సనల్ ఏంటో నాకు తెలియదు సార్, ఆయన పొలిటీషియన్ అవన్నీ. బట్ ఆన్ సెట్స్ నేను ఏదైతే బాలకృష్ణ గారిని చూశానో చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది. ఓకే. తన వల్ల ఒక్కరికి కూడా టైం వేస్ట్ అవ్వదు. అది ఎంత పెద్ద విషయం అంటే అండి, స్పెషలీ ఇలాంటి ఇండస్ట్రీలో టైం వేస్ట్ అనేది ఒక చాలా పెద్ద బూత్. అది ఎవరైతే టైం వేస్ట్ చేశారో, ఆ ప్రొడ్యూసర్ టైము, ఆ డైరెక్టర్ టైము, లేకపోతే ఆ కాల్ షీట్ టైంలో అనవసరంగా కూర్చుని లేకపోతే వర్క్ చేయకుండా లేకపోతే పిలిచిన వెంటనే లేకపోతే డిలే చేస్తారనుకోండి, ఆ టైం వేస్ట్ ఒక ప్రొడ్యూసర్ తాలూకా కృషి, డబ్బు, తన ఇన్వెస్ట్మెంట్ అది. సో అలా ఏమి ఉండదు ఆయన దగ్గర. లైక్ ఆన్ టైం, ఆన్ ప్రాంప్ట్, లంచ్ బ్రేక్, ఫస్ట్ టైం కదా మీరు ఆయనతో చేయడం? ఫస్ట్ టైం అండి. ఓకే. అందరు చెప్పినట్లుగానే భయం భుజం అనిపించింది మీద లేదండి, ఆయన భుజం మీద చేసి ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావేంటి అన్నట్టు అంటారు. ఏంటి లేదు సార్, ఏదో చేస్తున్నా, చెయ్యి నేను కూడా ఒక సిరీస్ చేస్తున్నా, ఇలా ఉంటుంది అంటారు. నిజంగా చేస్తున్నారా సిరీస్? మీకెందుకు సార్ సిరీస్ అనిపిస్తుంది. కథ కూడా చెప్పేస్తారు. అంటే హీఈస్ వెరీ ఓపెన్, వెరీ వెరీ చైల్డిష్ అనుకుంటాం మేము, కానీ చాలా ఫోకస్డ్గా ఉంటారు ఆయన. వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ అండ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. స్ట్రైట్ ఫార్వర్డ్. మళ్ళీ అవకాశం దొరికి చేయాలని ఉంది, బట్ ఈసారి చేస్తే స్ట్రాంగ్ విలన్గా చేయాలి. ఆయనతో కొట్టించుకున్నా పర్లేదు, బట్ ఆయనతో చేయాలని ఉంది. లేదు, నాకు చాలా ఇష్టం ఏమనిపించింది అంటే చాలా ప్రొఫెషనల్. అంటే వాళ్ళకి అంత ప్రొఫెషనల్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ he respects everyone's time. That one thing I learnt from him. సో ఆల్మోస్ట్ పెద్ద హీరోల కాంబినేషన్ లో ఇంకా చేయాల్సిన వాళ్ళు కూడా బ్యాలెన్స్ ఉన్నారు కదా. ప్రభాస్ తో చేయలేదు అనుకుంటా. మెగాస్టార్ గారితో ఇప్పుడు దాకా చేయలేదు. మెగాస్టార్ గారు ఇండస్ట్రీకి వచ్చింది ఆయనతో చేయాలని, బట్ ఐ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే. ఇప్పుడు దాకా అవ్వచ్చు, వస్తుంది మేబీ. సో మన సత్యదేవ్ ఎంత బాగా గాడ్ ఫాదర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సత్యదేవ్ నా క్యారెక్టర్. అలాంటిది సత్యదేవ్ కుమ్మేశాడు. బాగా చేస్తుంది, మంచి యాక్టర్ సత్యదేవ్. అవును, సత్యదేవ్ మీరు ఆల్మోస్ట్ ఇద్దరు గడ్డాలు పెంచుకొని ఒక క్యారెక్టర్ ని సింహాలు దూకినట్టు దూకుతారు మీరు. లేదు సార్, మేమిద్దరు కలిసి ఒక ఫిల్మ్ చేయాల్సింది. అదే ఆ టైంలో మా ఇద్దరికి మార్కెట్ లేదు, ప్రొడ్యూసర్స్ దొరకలేదు, వెనకడిగేశారు. ఇప్పుడు ఆ సినిమా వస్తుంది. మేము ఇద్దరు అనుకున్న సినిమా ప్రాబబ్లీ ఒక 2-3 months లో రిలీజ్ అవుతుంది. వేరెవరో యాక్టర్స్ చేసింది. ఏ సినిమాని అది చెప్తాను సార్ మీకు. ఇద్దరు కలిసి చేశారా? ఇద్దరు కలిసి చేయాల్సిన సినిమా. ఓకే. అది ప్రొడ్యూసర్స్ లేకపోవడం కారణం వల్ల ఒక 3-4 years బ్యాక్, 5 years బ్యాక్ అది అన్నమాట. అది జరగలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు వేరే యాక్టర్స్ తో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాం. కొంచెం ప్రౌడ్ గా లోపల ఫీల్ అవుతుంటాం కదా. మార్కెట్ లేదు అన్న చాలా మంది ఈ రోజు మార్కెట్ లోకి వీడి సినిమా వస్తే బాగుంటుంది. ఎవరికి మార్కెట్ లేదు సార్, ఇప్పటికి లేదా? ఇప్పటికి ఎవరికి లేదు మార్కెట్. ఎందుకంటే యువర్ ట్రైలర్ స్పీక్స్, యువర్ కాంటెంట్ స్పీక్స్ నౌ. మీ ట్రైలర్ బాగుంటే ఆ ట్రైలర్ చూసి వస్తున్నారు. మనం ఎంత ప్రమోట్ చేసినా, ఎంత పుష్ చేసినా యువర్ కాంటెంట్ షుడ్ బి గుడ్. లేదంటే ఓపెనింగ్స్ రావు, సినిమాలు రావు, అంతే. ఓకే. సో ప్రతి యాక్టర్కి చాలా గాసిప్స్ వింటుంటాం మన మీద. అలా మీ లైఫ్లో ఈ 19 years కెరీర్లో మీరు ఎన్నో గాసిప్స్ అంటే మీ మీద నవ్వుకునేలాగా, లేకపోతే వేరే వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు మీతో? ఎప్పుడు మీకు అందల రాక్షసి తర్వాత 1 కోటి రూపాయలు అడుగుతున్నానేసి చెప్పారనమాట. ఓకే. అది చాలా నవ్వు వచ్చింది. 1 కోటి రూపాయలు కాదు సార్, 7 లక్షలు ఇచ్చారు సార్ నాకు అందల రాక్షసి తర్వాత. నెక్స్ట్ సినిమా చేసిన దానికి 7 లక్షలు అంతే ఇచ్చింది. ఓకే. 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు, అది ఇదని చెప్పారు, రాసేసారు. దానికి నవ్వు వచ్చింది. అండ్ స్వాతి గారికి నా మధ్యలో ఏదో ఆ త్రిపుర సినిమా చేసేటప్పుడు చిన్న రూమర్, అది పబ్లిసిటీ. ఓకే. ప్రొడక్షన్ చేసిందా లేకపోతే పిఆర్ టీమ్ చేసిందా తెలీదు. ఓకే. ఆ టైంలో చిన్న ఒక రూమర్ వచ్చింది, దాన్ని చూసి విపరీతంగా నవ్వుకున్నా. మీ ఇద్దరికి అది ప్రమోషన్ టైంలో పెళ్లి చేసుకుంటున్నారు, లవ్ లో ఉన్నారు. అప్పుడు మీ పెళ్లి అయిపోయింది కదా? లేదు, 4 years అయింది నాకు పెళ్లి. ఓకే. సెకండ్ లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఈ రెండే సూపర్. పోన్లే, ఎందుకంటే మేబీ వాటి వల్ల కూడా కొంత బయటికి రావడం తగ్గించేసారేమో అనిపిస్తుంది మాకు. చాలా ప్రైవేట్ గా ఉంటదండి మీ లైఫ్. తెలీదు, లైక్ ఐఎమ్ కంఫర్టబుల్ దిస్ వే.
అంతేనా? అంతే. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు అసలుకి? ఇప్పుడు హైదరాబాద్ అండి, హైదరాబాద్లో. బేస్ హైదరాబాదే, షఫల్ అవుతుంటా చెన్నై, వైజాగ్, విజయవాడ. నా షూట్స్ అన్ని సౌత్లో జరుగుతున్నాయి, సౌత్లో, నార్త్లో జరుగుతున్నాయి. బేస్ హైదరాబాద్. ఓకే, సూపర్. 16th రిలీజ్ ఉంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఏం లేదు సార్, లైక్ ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతి క్యారెక్టర్, ప్రతి సినిమా, ప్రతి సిరీస్ పర్సనల్గా మెసేజ్ చేస్తూ బాగా చేసావు, బాగా చేస్తున్నావు, మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగున్నాయి, నువ్వు మంచి యాక్టర్, చాలామంది ఎంకరేజ్ చేసి ఇక్కడ దాకా వచ్చాను నేను. అది దిస్ ఈజ్ మై సోలో రిలీజ్. ఓకే, థియేటర్కి వస్తున్నా చాలా చాలా సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్ థ్రిల్లర్తో థియేటర్కి వస్తున్నా, విత్ విజువలీ స్టన్నింగ్ థ్రిల్లర్తో వస్తున్నా. అండ్ ఒకటే చెప్తున్నా, ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ విత్ మై యాక్ట్. దిస్ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆల్సో. ప్లీజ్ buy the tickets and watch my film. It will help a lot of technicians as well as me to do more films. So May 16th ఈ సినిమా చూడండి, and for sure I will not disappoint you. Thank you. సో హ్యూజ్ అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంది నవీన్ చంద్రకి. తప్పకుండా వస్తారు. Thank సో విష్ యూ గుడ్ లక్ బ్రదర్. Thank you. సో కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా ఎంటైర్ టీమ్ ఆఫ్ మీ మూవీకి, 11 మూవీకి, ఆ టీమ్కి, ఎస్పెషల్లీ మీ డైరెక్టర్ గారు మాట్లాడిన తీరు చూస్తే నాకు అనిపించింది ఎంత కష్టపడ్డారు ఈ మూవీ Yeah. కోసం. మీరు అన్నట్లుగానే ఫేస్లో కూడా ఫ్యాట్ కనిపించకుండా జాలైనా, అంటే అంత కష్టపడితేనే ఈ స్టోరీ, ఈ క్యారెక్టర్ ఈ రోజున కనిపిస్తుంది. కాబట్టి మీరు పడ్డ కష్టం అంతా ఒక ట్రైలర్లో కనిపిస్తుంది. థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా 11 మూవీ May 16th తప్పనిసరిగా చూసి నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సో ఎస్పెషల్లీ స్టోరీ కోసం అయితే తప్పకుండా సినిమాకి వెళ్తేనే మనకు ఆ కిక్ ఉంటుంది. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. మంచి మంచి మూవీస్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.